ఏమండి, హారతి తీసుకోండి. మైత్రి, ఈ రోజుల్లో ఇలాంటి భార్య దొరకటం నిజంగా నాకు చాలా అదృష్టం. భార్య మాటని గౌరవించే మీలాంటి భర్త దొరకడం కూడా ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. ఆఫీస్ టైం అవుతుంది, టిఫిన్ రెడీ చేయి. అయ్యో రామచంద్ర, అన్ని రెడీగానే ఉన్నాయి టేబుల్ పైన. మీదే ఆలస్యం. వెళ్ళి తిందామా? ఏమండే ఏమండోయ్, దాహం వేస్తుంది, కొంచెం మంచీలు పట్టరండి. అలాగే డాడీ, ఎన్నిసార్లు చెప్పాను నీకు ఏంటి మమ్మీని ఏమండి అని పిలవద్దని. ఏంట్రా ఇలాంటి ప్రశ్న వేసావు? మీ అమ్మ ఎవరనుకుంటున్నావురా? సాధారణమైన లేడీ కాదురా, ద గ్రేట్ హోటల్ యజమాని అప్పుల అప్పారావు ఏకైక పుత్రికరా మీ అమ్మ. మీ అమ్మకి పెళ్లి నిశ్చయమైంది. కళ్యాణ మండపంలో ఒకటే జన సందోహం. మరి పెళ్లికి పెద్దలందరూ వచ్చారు, చుట్టాలందరూ వచ్చారు. పెళ్లి కొడుకు కూర్చున్నాడు, మీ అమ్మని తీసుకొస్తున్నారు. అదేరా పెళ్లి కూతురుని. అప్పుడు పెళ్లి కొడుకు మీ అమ్మ ముఖం లైట్ గా చూశాడు. మీ అమ్మ కూడా పెళ్లి కొడుకు ముఖం వంక చూసింది. అప్పుడు పెళ్లి కొడుకు మీ అమ్మ వంక చూసి అప్పుడు జంప్. తర్వాత మా యజమాని కాళ్ళు చేతులు ఆడలేదురా, పరువు పోయింది. అప్పుడు వెంటనే నన్ను చూసి ఇలా రా అన్నాడు. నేను పరిగెట్టుకుంటూ వెళ్ళానా భయపడకుండా నువ్వు అమ్మాయి మెడలో తాళి కట్టరా అన్నాడు. ఏం చేయను, యజమాని కదా చెప్పింది చేయాలని తాళి కట్టాను. అలా జరిగిందిరా నా పెళ్ళి. ఇంకా ఫస్ట్ నేడు సంగతి అంటావా? గదిలోకి వెళ్ళి కూర్చున్నాను, ఒకటే సిగ్గుగా ఉంది. ఈ లోపల మీ అమ్మ అప్పుడు వరకు యజమాని కూతురు కదా కొంచెం సిగ్గుపడింది. ఏమండోయ్ అన్నాను, అప్పుడు పట్టించుకోలేదు. ఆఖరిగా ఏమండోయ్ అన్నాను. అప్పుడు అన్న మాట ఈ ఒక్క పిలుపు జీవితాంతం గుర్తుపెట్టుకోంది. అదే పిలుపు ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాను అంతే. బాబా, ఆ పాత కథలు ఎన్నాళ్ళు చెప్తారు? అవునండో, ఈ ప్రపంచంలో అందరికీ పెళ్లి కౌరులంటే ఇష్టం కదా. ఆడది అంటే ఇల్లాలు, మగవాడు అంటే భర్త. అవును, నిజమే. ఈ వయసులో వేళాకోళం చేస్తున్నారు. ఈ వయసులో వేళాకోళం చేయకపోతే చచ్చిపోయి శవమైన తర్వాత వేళాకోళం చేయమంటావా? రే, ఈ ఆడవాళ్ళు ఉన్నారే, నిజంగా నిజం చెప్పినా ఒప్పుకోరు చచ్చినా గాని. అదే మనం అబద్ధాలు చెప్పామనుకో ఒప్పుకుంటారు. అదే మా పని. ఉదాహరణకి ఒక శాంపిల్ చూపిస్తాను, పేపర్ ఎలాగివ్వు. ఆడవాళ్ళు అందమైన దేవతలు. పిలిచారా? అలాగే చెప్పిన వాళ్ళని నరికేమని రాసుంది. ఉండండి, పొయ్యి మీద పప్పు మాడిపోతుంది. ఏడో మీకు అదే కరెక్ట్ అండి. మీకు అదే కరెక్ట్. నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. అంత సీరియస్గా పనిచేస్తే తొందరగానే సైట్ వచ్చే ప్రమాదం ఉంది. కాస్త అవి పక్కన పెట్టేసి క్యాంటీన్కి వెళ్ళి రిలాక్స్ అవుదామా? పదా. చూడు జయరావు, ఈ ఫైల్లో కోడ్ చేసిన టెండర్స్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఎండి గారికి సబ్మిట్ చేయాలి. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు, ప్లీజ్. సరే, నువ్వంత మొండిగా సీరియస్గా ఉంటే నేనెందుకు కాదంటాను? ఆయనంత సిన్సియర్గా రిపోర్ట్ తయారు చేస్తే సీరియస్గా మనల్ని బయటికి పంపించేస్తా సార్. కాస్త జాగ్రత్త. మొండిగా బిహేవ్ చేస్తున్నాడు, దేనికి లొంగటం లేదు. దేనికి లొంగని వాడు ఆఖరి హస్త్రం బ్రహ్మాస్త్రం, దాన్ని ఉపయోగించి చూద్దాం సార్. అందుకే లింకు లీలావతి రెడీ సార్.